పీఠాపురం నియోజకవర్గం గోర్స్ గ్రామంలో సీతారామస్వామి వారి ఆలయ భూములను రైతుల నుండి స్వాధీనపరుచుకోవాలని సర్పంచ్ రొంగల వీరబాబు ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద శాంతియుత ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్ రొంగల వీరబాబు మాట్లాడుతూ సుమారు 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన పీఠాపురం నియోజకవర్గం గోర్స సీతారామస్వామి వారి ఆక్రమణలో ఉన్న 19.90 ఎకరాల దేవాదాయ భూమి స్వాధీనపరుచుకునే తేదీలు 2 సార్లు ప్రకటించిన దేవాదాయ శాఖ అధికారులు భూమిని స్వాధీనం చేసుకోలేదని సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద శాంతియుత ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఠాపురం నియోజకవర్గ గోర్సలో ఆక్రమణలో ఉన్న భూములు స్వాధీనపరుచుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి 2 సార్లు అర్జీల రూపంలో ఇవ్వడం జరిగిందని, దీనిపై ఆయన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గోర్స సీతారామస్వామి ఆక్రమణలో ఉన్న ఆలయ భూమిని ట్రిబ్యునల్ కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకొని స్వాధీనపరుచుకుంటామని దేవస్థాన ఏసీ దుర్గా భవానీ మరియు ఈవో హామీ ఇవ్వడం జరిగిందన్నారు. కానీ దేవాదాయ శాఖ అధికారులు కేసును ఉపసంహరించుకోకుండా 2 సార్లు స్వాధీనపరుచుకోవడంలో విఫలమయ్యారని అన్నారు. జిల్లా కలెక్టర్ సైతం కమిటీ వేయడం జరిగిందని, కానీ ఆలయ భూములను స్వాధీనపరుచుకోలేదని అన్నారు. భూముల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విజయవాడలో కలిసి వినతి పత్రాన్ని అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు గ్రంథం అన్నవరం, పెద్దిరెడ్డి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ఈ కొత్తపల్లి మండలం దోస గ్రామం నుంచి వచ్చాం సార్. దోస శ్రీ సీతారామస్వామి వారి భూమి 19 ఎకరాల 92 సెంట్ల భూమి ఆక్రమణలో ఉంది. ఈ ఆక్రమణ కోసం మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి 2 సార్లు కలిసి స్వయంగా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారి దృష్టిలోనే పెట్టి 2 సార్లు వేకెన్సీ ఖాళీ చేయించడానికి 4/4/2025 భూములు స్వాధీనపరుచుకున్నామని ఎండోమెంట్ అధికారులు కలెక్టర్ గారికి ఇతర డిపార్ట్మెంట్లకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కొన్ని కారణాల వల్ల పోస్ట్పోన్ అయింది. మళ్ళీ కలెక్టర్ గారు దృష్టిలో పెడితే కలెక్టర్ గారు ఒక కమిటీ వేసి 24వ తారీఖు 5వ నెల 2025 స్వాధీనపరుచుకున్నట్లు ఒక లేఖ ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం వెళ్తే ఎండోమెంట్ అధికారులు నిర్లక్ష్యం వల్ల వాళ్ళు ట్రిబ్యునల్ కోర్టులో పెండింగ్ ఉన్న విషయం కలెక్టర్ గారు దృష్టిలో పెట్టకుండా వాళ్ళకి రైతులకి సహకరిస్తూ స్టేటస్గా ఇవ్వడానికి 9వ తారీఖున వాళ్ళకి అవకాశం ఇచ్చి కోర్టులో పెండింగ్ ఉందని చెప్పి మళ్ళీ ఒక ఆర్డర్ తీసుకురావచ్చి భూములు స్వాధీనపరచుకోకుండా ఆపారు. ఈ సమస్యను కలెక్టర్ గారు మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దృష్టిలో పెట్టుకొని త్వరగా నార్మల్ వేసే టయానికి భూమి స్వాధీనపరచుకోవాలని గోస్ గ్రామ ప్రజలందరూ కూడా కోరుకుంటున్నాం సార్. కూటమి ప్రభుత్వం పాత విధానంలో అమల్లోనికి తెచ్చిన రేషన్ దుకాణాల వద్దే నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు 34వ డివిజన్ బ్యాంకుపేటలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకునే సదుద్దేశ్యంతో MDU వాహనాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసిందన్నారు. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ సరుకులను పాత పద్ధతిలోనే రేషన్ దుకాణాల వద్ద డీలర్లు లబ్ధిదారులకు పంపిణీ చేస్తారని, వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకుల సరఫరా జరుగుతుందని తెలిపారు. MDU వాహనాలు ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో కూలి పనులు చేసుకునేవారు పని మానేసి వాటి కోసం ఎదురు చూడాల్సి వచ్చేదని, 15 రోజుల్లో ఏ సమయంలో కావాలంటే ఆ సమయంలో నిత్యావసర సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ జితేంద్ర, MSO శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, టీడీపీ నాయకులు మల్లిపూడి వీరు, పొంగ బుజ్జి, బంగారు సూర్యవతి సత్యనారాయణ, మనోహర్ గుప్తా, తాజుద్దీన్, రెడ్నం సత్యబాబు, పొంగ సత్య, బచ్చు కృష్ణ, పందిరి బాబీ, కోడూరి పెద్ద, అమలకంటి బలరాం, బాల, నక్క సూరిబాబు, బందమాజయ్, పొలపకొర శ్రీనివాస్, కరాటి శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఓకే, వంట చేసుకున్న తర్వాత నేను తెచ్చుకోవచ్చు. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు ఇస్తారు. ఏదో టైంలో నీకు ఖాళీ ఉన్నప్పుడు ఊరికి వెళ్తాం, ఇచ్చేలాగా. అదేవిధంగా పెద్దవాళ్ళు ఎవరైనా సరే 60 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కానీ వికలాంగులు కానీ ఎవరైనా వచ్చి తీసుకోకపోతే
వాళ్ళ ఇంటికి కూడా పట్టుకెళ్ళి ఇచ్చేలాగే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంటికి పట్టుకెళ్ళి ఇచ్చేలాగా పరిస్థితి వచ్చింది. ఏంటిదని అడిగితే సైరన్ వేసిన తర్వాత మనం వెళ్ళి తీసుకోకపోతే ఆ రోజు మళ్ళీ రేషన్ ఇంకా అందుకనే పరిగెట్టుకున్న నైటీతో కూడా పనులు మార్పులు వచ్చి తీసుకున్నాం బాబని చెప్పడం జరిగింది. బాధ వేసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పంపిణీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకుంటున్నాం. అదే సందర్భంలో ఈరోజు 29వ డిపోలో ఈరోజు కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభిస్తున్నాం. అన్ని డిపోలు కూడా ఉదయం 8 గంటల నుంచి ఇచ్చేయడం జరిగింది. అది ఈ కార్యక్రమానికి మన ఎంఆర్ఓ అధ్యక్షులు వహించారు. ఈరోజు ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకున్నారు. ఈ రోజున నిలబెట్టుకోవడం కాకుండా ఈరోజు కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు. ఇదే కాదు, అన్ని కార్యక్రమాలు కూడా చెప్పిన ప్రకారంగా ప్రజలకి మాట ఇచ్చారో మాట ప్రకారంగా చేసుకుంటూ వస్తున్నారు. అందుకని ఈ రోజున చాలా మంది ఇంకా సంవత్సరం కాకుండానే ఈ ప్రభుత్వాన్ని మంచి ప్రభుత్వం అంటున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచి ప్రభుత్వం అంటున్నారు. చాలా ప్రభుత్వాలు చూసాం, 3-4 సంవత్సరాలు అవుతాయి కానీ ప్రభుత్వ పనితీరు తెలియదు. మంచి చేశారా చెడు చేశారనేది డిస్కషన్ వస్తుంది. కానీ సంవత్సరం కాకుండానే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది ఈ ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పే మాట కాదు, ప్రజలు చెప్తున్నారు, పక్క రాష్ట్రాలు చెప్తున్నాయి, విదేశాలు ఉన్న వాళ్ళు చెప్తున్నారు, అందరూ చెప్తున్నారు ఇది మంచి ప్రభుత్వం అని. సముద్ర తీరంలో చమురు ఉత్పత్తి కార్యకలాపాలతో వేట కష్టమై జీవన భృతి కోల్పోతున్నామని పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం మూలపేట మత్స్యకారులు నిరసన ర్యాలీ చేపట్టి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యకార నాయకులు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో ఉన్న రిలయన్స్, ఓఎన్జీసీ, ఎస్ఆర్ గుజరాత్, దివిస్, అరవిందో మరియు కాకినాడలో ఉన్న ఆయిల్ ఫ్యాక్టరీలు, ఎన్ఎఫ్సిఎల్, కోరమాండల్ షుగర్ ఫ్యాక్టరీల నుండి వచ్చే కెమికల్ వాటర్, క్రూడ్ ఆయిల్ సముద్రపు అడుగు భాగంలో సుమారు 100 నుండి 200 కిలోమీటర్ల మేర వ్యాపించడం వలన మత్స్య సంపద కోల్పోయి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తాము చమురు సంస్థలకు వ్యతిరేకం కాదని, వారి కార్యకలాపాలతో బ్రతుకు తెరువుపోతుందన్నారు. తమకు సముద్ర వేట తప్పితే మరే ఇతర భూమి గాని వ్యాపారం గాని లేవని, అందువల్ల ముమ్మడివరం, యానం నియోజకవర్గాల్లో మత్స్యకారులకు ప్రతి నెల ఏ విధంగా 11,500 రూపాయలు ఇస్తున్నారో అదేవిధంగా కాకినాడ 1-2 యు కొత్తపల్లి, తొండంగి మండలాల్లో ఉన్న మత్స్యకారులకు 11,500 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సముద్రంలో వేటాడే మత్స్యకారులను రైతులుగా గుర్తించి కాకినాడ జిల్లా డిసిసి బ్యాంకు ద్వారా వారికి కూడా 1,00,000 రూపాయల నుండి 5 లక్షల వరకు రుణాలు మంజూరు చేయాలన్నారు. కాకినాడ జిల్లాలో ఉన్న అన్ని కంపెనీల నుండి వస్తున్న సిఎస్ఆర్ నిధులు మత్స్యకార కుటుంబాలలో ఉన్న యువతీ యువకుల అభివృద్ధికి ఉపయోగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో మత్స్యకారులు పాల్గొన్నారు. లోకం చెప్పుకునే బండేసి వెళ్ళిపోతుంది. కలెక్టర్ గారు, కాకినాడ జిల్లాలో ఉన్న కరపమండలం ఉప్పలకరం నుంచి అత్తరపేట వరకు ఉన్న మత్స్యకార గ్రామాల ప్రతిదీ కూడా మత్స్య సంపద నశించిపోయింది. రిలయన్స్ వలన, ఎస్ఆర్ గుజరాత్ వలన, అలాగే అన్ని కంపెనీల వలన, కాకినాడలో ఉన్న ఆయిల్ కంపెనీల వలన, జిఎస్ఎల్ వలన, ఎన్ఎఫ్సిఎల్ వలన, సమస్త కంపెనీల వలన మత్స్య సంపద నాశనం అయిపోయింది. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి యానం నియోజకవర్గంలోని ముమ్మడివరం నియోజకవర్గంలో ఏ విధంగా అయితే 11,500 ఇస్తున్నారో
అదే మాదిరిగా అప్పలంక నుంచి అద్దరపేట వరకు ఉన్న ప్రతి మత్స్యకారుడికి 11,500 రూపాయలు ఇవ్వాలి. రెండో డిమాండ్, మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి కూడా ఏట సమయంలో చనిపోతే, ఓటు మీద చనిపోయినా, ఎక్కడ చనిపోయినా సరే మత్స్యకారు కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 50 లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలని రెండో డిమాండ్ పెట్టామండి. మూడో డిమాండ్, ఇక్కడ సముద్రం వారు ఉన్న ఫ్యాక్టరీల్లో ఇతర రాష్ట్రాల నుంచి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, అలాగే జార్ఖండ్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. అలా కాకుండా ఇక్కడున్న ప్రతి ఫ్యాక్టరీలో కూడా మత్స్యకారులు 120 ఉద్యోగాలు మత్స్యకారులకు ఇవ్వాలని మూడో డిమాండ్ పెట్టాం. మత్స్యకారులను రైతులుగా గుర్తించి డీసీసీ బ్యాంకు రుణాలు ఏ విధంగా అయితే ఇస్తున్నారో అలాగే మన కాకినాడ జిల్లాలో ఉన్న ప్రతి మత్స్యకారుడికి డీసీసీ బ్యాంక్ ద్వారా 1,00,000 నుంచి 5 లక్షల రూపాయల రుణాలు ఇవ్వాలని నాలుగో డిమాండ్ పెట్టాం. ఇంకా ఐదో డిమాండ్, సిఎస్ఆర్ ఫండ్స్, అన్ని కంపెనీలు ఇచ్చే సిఎస్ఆర్ ఫండ్స్ మత్స్యకార యువతీ యువకులకు, పిల్లలకు, మొత్తం అందరికీ కూడా వాళ్ళకే చెందేలా చేయాలి తప్ప వాళ్ళని గ్రామంలో అభివృద్ధి ఫండ్స్ కింద ఉపయోగించడానికి వీల్లేదు. మత్స్యకార చదువుకున్న యువతీ యువకులకు సిఎస్ఆర్ ఫండ్స్ అన్ని కూడా వాళ్ళకే ఖర్చు పెట్టాలని ఈరోజు 5 డిమాండ్లతో కాకినాడ జిల్లా కలెక్టర్ గారిని, దేశ ప్రధానమంత్రి గారికి, రాష్ట్రపతి గారికి, రిలయన్స్ ఎండీ ముఖేష్ అంబానీ గారికి, ఎస్ఆర్ గుజరాత్ ఎండీ గారికి, రిలయన్స్ ఎండీ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కలెక్టర్ ద్వారాగా పంపించాలని ఈరోజు మీడియా ద్వారాగా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మత్స్యకారుల ఐక్యత. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో అందిన వినతులకు సత్వరమే తగిన పరిష్కారం చూపాలి. పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. నిజాయితీగా ప్రజలకు రేషన్ సరుకులను సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతోనే పాత రేషన్ విధానాన్ని పునఃప్రారంభించాం. కాకినాడ జిల్లా పీఠాపురం, కాకినాడలలో రేషన్ షాపులను ప్రారంభించిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. అట్టహాసంగా పీఠాపురం మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారం. పీఠాపురం వ్యవసాయ మార్కెట్ అభివృద్ధికి నూతన పాలకవర్గం చిత్తశుద్ధితో కృషి చేయాలన్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.